జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సురేష్ జీ, అంటే ఈ వారం నుంచి నెక్స్ట్ వీక్ నుంచి అనుకుంటాను, నాకు తెలిసి నేను ఐమ్ జస్ట్ టెలింగ్, మొత్తం నేషనలిస్ట్ హబ్ పూర్తిగా ఒక కోర్ మన ఐడియాలజికల్ అంశాలకే పరిమితం అవ్వాలని అనుకుంటున్నాం. సో మధ్య మధ్యలో కొంత పొలిటికల్ డెవలప్మెంట్స్ రావడము, ఎక్స్పాన్షన్స్లో ఉండడము, అవి ఇవి చాలా వాటికి కొంత మనం పెట్టాం. కానీ బట్ ఐడియాలజికల్ అంశాలు అండ్ దేశము, ధర్మము, ఇంకా తెలంగాణ రాజకీయాలు అయిపోయాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోతే ఇంకా పూర్తిగా మన 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 సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో నేషనలిస్ట్ హబ్లో కోర్ ఇష్యూస్నే మనం తీసుకోవాలనుకుంటున్నాము. అండ్ నేషనల్ రౌండప్, గ్లోబల్ రౌండప్ లేదా రైట్ యాంగిల్ ఇట్లాంటి చాలా కీలకమైన షోస్కి కొంచెం ఇంపార్టెన్స్ కూడా ఉంది. కాబట్టి ఈవెన్ ప్రేక్షకులకు కూడా మనం కొత్తగా నేషనల్ రౌండప్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాము. సో ఫస్ట్ సరే, ఈ వారం సినాప్సిస్, యాక్చువల్లీ నిజానికి చాలా అంశాలు ఉన్నాయి. అందులో కీలకంగా మీరు ఏది ఫస్ట్ మాట్లాడాలి? ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చాలా విషయాలు చెప్పాను. ఫస్ట్ ఏది మాట్లాడితే బెటర్? ఇది ప్రయారిటీ, ఇది ఫస్ట్ మాట్లాడాలి. తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడాలి. లాస్ట్ టైం కూడా మనం దాని నుంచి మొదలు పెట్టాం. ఓకే, దాని తర్వాత పార్లమెంట్ అటాక్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక కీలకమైన, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా యూఆర్ జర్నలిస్ట్, సో మీకు తెలిసి ఉంటుంది, అంటే ఏదైనా సరే ఇది హెడ్ లైన్ అని చెప్తాం. కరెక్ట్. మనం న్యూస్ ఫస్ట్ దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది ఉంటుంది కదా. న్యూస్ పేపర్లో ఎప్పుడు పొద్దున 10 గంటలకు ఒక మీటింగ్ ఉంటుంది, 10:30, 11కి ఎడిటర్ రూమ్లో. అన్ని పేజ్ హెడ్స్ అంటాం మనం. పేజ్ హెడ్స్ అంటే ఒక్కొక్క పేజ్ ఒక మనిషికి ఉంటుంది, ఒక సబ్ ఎడిటర్ లెవెల్ నుంచి సీనియర్ ఎడిటర్ దాకా, స్పోర్ట్స్ మిగతా అంతా. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇవాళ రేపు వచ్చే న్యూస్ పేపర్ది హెడ్లైన్ ఏముండబోతుంది అనేది. అంటే ఆలోచించండి, 11 గంటలకు నెక్స్ట్ డే హెడ్లైన్ డిసైడ్ చేస్తున్నారు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, రాత్రి ఒకరోజు 10:30కి బెంగళూరు క్లబ్లో కూర్చొని మేము అందరు కూర్చున్నప్పుడు, సరే ఇంటికి వెళ్దాం అని చెప్పి మా బాసు నేను అందరు కలిసి ఇంటికి వెళ్ళేటప్పుడు, వాళ్ళ ఇంటి దగ్గర చేరుకున్నప్పుడు నా స్కూటర్ ఉండే, అప్పుడు చేరుకున్నప్పుడు వాళ్ళ వైఫ్ బయట నిలబడి ఉన్నారు. అండ్ మై బాస్ జిఎం వాజ్ విత్ మీ. నా స్కూటర్ ఆయన కార్ ఏదో గాట్ స్పాయిల్డ్, ఖరాబ్ అయిపోయింది. ఏదో బయట నిలబడిందంటే మేము రాత్రి 11 గంటల కానీ ఆయనకేదో డౌట్ వచ్చింది. ఏనా అడిగితే రాజీవ్ గాంధీ అసాసినేటెడ్ అని చెప్పి, అదే స్కూటర్లో తిరిగి మళ్ళీ ఎంజీ రోడ్, బెంగళూరు ఎంజీ రోడ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్కి వచ్చాం. ఆ రోజు గొడవ. అంటే మీరు రేపు పొద్దున ఏం రాబోతుందని ఇవాళ 11 గంటలకు డిసైడ్ చేయలేం. కరెక్ట్. సాయంత్రం ఏదైనా జరగవచ్చు, రాత్రి కూడా జరగవచ్చు. ద హెడ్లైన్ మైట్ టోటలీ చేంజ్. ప్రయారిటీస్ మొత్తం మారిపోయి మనం చూసాం పార్లమెంట్ అటాక్ జరిగినప్పుడు కూడా హెడ్లైన్స్ మొత్తం మారిపోయింది కంప్లీట్గా. ఎనీవే, నేను తెలుగు ఇది మన స్పెషల్ తెలంగాణ గురించి ఎందుకు అంటున్నాం అంటే, రేవంత్ రెడ్డి గారికి ఒక రియాలిటీ చెక్ వచ్చేసింది. మీరు చూసుంటారు, ఆయన ఎలక్షన్ టైంలో ఈ వాజ్ లైక్ అన్ ఎక్సైటెడ్ కిడ్. అంటే చిన్న ఒక అబ్బాయి, కాలేజ్ అబ్బాయి ఎంత ఎక్సైట్ అయిపోతాడో ఎలక్షన్ క్యాంపెయిన్లో, అది ఇది అని చెప్పారు. కానీ ఒకసారి ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నప్పుడు ఆయనకి రియాలిటీ తెలిసిపోయింది. ఏం జరుగుతుంది. దట్స్ ఫస్ట్ డే ఆయన ఎలక్ట్రిసిటీ దాన్ని పట్టుకున్నారు. ఆయన 88,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు, ఇవ్వాల్సిన డబ్బులు. నాకు తెలియదు, నేను చేయనని చెప్పేస్తే కాదు కదా, మీరు తీసుకున్నారు, ఖజానా మీ చేతిలో ఉంది, ఖజానాలో డబ్బులు లేదు, అది మీరేం చేయబోతున్నారు. నెక్స్ట్ చూసినప్పుడు మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అది బస్సులది ఉండొచ్చు, టీఎస్ఆర్టీది ఉండొచ్చు, ఫార్మర్స్ రుణమాఫీ గురించి ఉండొచ్చు. అన్ని ఇష్యూస్ ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తుంది. ఇప్పుడు ఏమంటారంటే ఎక్కడ చూసినా కానీ డబ్బులు లేవు. అది అన్ని స్టేట్ ప్రాబ్లం, తెలంగాణ ప్రాబ్లం కాదు. మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్, మిస్మేనేజ్ చేసిన స్టేట్స్లో అంతా ఇదే ప్రాబ్లం. ఎందుకంటే మన దగ్గర ఈ ఫ్రీబీస్ అని చెప్పలేం, కానీ ఈ ఇచ్చేదానికి మీద డబ్బులు ఉంటేనే మీరు ఇవ్వాలి, డబ్బులు లేనప్పుడు మీరు ఇవ్వకూడదు. కేటీఆర్ గారు ఒక ప్రశ్న అడిగారు, దానికోసం మేడ్ దిస్ ద పాయింట్ నెంబర్ 1 ఆఫ్ ద డిస్కషన్. ఎందుకంటే కేటీఆర్ గారు ఏం అడిగారంటే, రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఆయన ఈ 6 గ్యారంటీస్ 6 గ్యారంటీలు ఇచ్చే ముందు ఎందుకు ఆలోచించలేదు దీని గురించి, ఎంత పడుతుంది ఒక సంవత్సరానికి అని మాకు ఆయనకు తెలియదా అన్నారు. గుడ్ పాయింట్. 160,000 కోట్లు పడుతుంది అంటున్నారు ఇప్పుడు. కానీ 160,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ అంతా మీకు తెలుసు, 2 లక్షల కోట్లు, 2 లక్షల నుంచి 2,50,000 కోట్ల దాకా స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ ఉంటుంది. అంటే బడ్జెట్ది ఆల్మోస్ట్ మీరు మాట్లాడిన దానికి ఒక 60% ఆఫ్ ద బడ్జెట్ మీకు కొత్త అలొకేషన్ చేయాల్సి వస్తుంది. అంటే 2,50,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు దానికి ఇంకా 160,000 కోట్లు యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, దాంట్లో కొన్ని స్కీమ్స్కి డబ్బులు ఇమీడియట్గా పెట్టక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షలు ఇస్తా అంటున్నారు. దీనికన్నా ముందున్న గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆపేశారు, మొత్తం కంప్లీట్గా ఆపేశారు. ఇప్పుడు ఆ పాత బిల్స్ క్లియర్ చేసిన తర్వాతనే కొత్త స్కీమ్ రాబోతుంది. కొత్త స్కీమ్లో 100 మందికి ఉంటే దాంట్లో 10 మంది అది యూజ్ చేస్తారు ఇన్సూరెన్స్. అది అంటే ఎవరో హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళ బిల్లు బట్టి ఉంటుంది. అందరికి 10 లక్షల రూపాయలు బిల్ రావు. అవును, కొంతమందికి 50, కొంతమంది 1,00,000, కొంత 2 లక్షలు వచ్చి అది క్రితం. సో డబ్బులు ఎక్కడ ఉంది?
ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకంటే ఒక ఇల్లు నడిపిస్తున్నప్పుడు, ఒక కార్పొరేట్ కంపెనీ నడిపిస్తున్నప్పుడు, మన బాటమ్ లైన్, ఇప్పుడు మీరు ఛానల్ నడిపిస్తున్నారు, మీ బాటమ్ లైన్ చాలా ఇంపార్టెంట్. టాప్ లైన్ కాదండి. టాప్ లైన్ అంటే మీ టర్న్ ఓవర్, కానీ బాటమ్ లైన్కి వచ్చే మీ ప్రాఫిట్ ఏంటి, అన్ని ఖర్చుల తర్వాత ఎంత డబ్బులు మిగిలిందా లేదా అని అది ఇంకో పెట్టాల్సిందంట పాకెట్ నుంచి. సో ఇది మెయిన్ ప్రాబ్లం. అది మనకు ఇల్లు నడిపించినా కానీ, ఒక కంపెనీ నడిపించినా కానీ, ఒక రాష్ట్రం నడిపించినా కానీ ఇదే ప్రాబ్లం. నిర్మలా సీతారామన్ గారి టెన్షన్ ఆలోచించండి. కోవిడ్ తర్వాత ఖజానాలు అప్పుడు అక్కడ కూడా మొత్తం కంప్లీట్గా డ్రైన్ అవుట్ అయిపోయింది. మన అందరికి తెలుసు, రెవెన్యూ లేకుండే అసలు. అక్కడి నుంచి ఆమె ఇప్పుడు దాకా ఇండియాని ఈ పరిస్థితికి తీసుకొచ్చిందంటే యూ షుడ్ రియలీ అడ్మైర్ హర్ టాలెంట్. కరెక్ట్. ఎందుకంటే దట్ చైర్ ఈజ్ నాట్ ఈజీ. ఫైనాన్స్ మినిస్టర్ అనే చైర్, అది చాలా టెన్షన్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ వాంట్స్ మనీ. ఏ డిపార్ట్మెంట్ డబ్బులు వద్దని చెప్పట్లేదు, అందరికి డబ్బులు కావాలి. కానీ అది ఎట్లా మేనేజ్ చేయాలో చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం చాలా మటుకు మన హోమ్ మేకర్స్ అంటాం, మన అమ్మగారిని చూసుంటాం ఫస్ట్ ఇంట్లో. ఆమె ఉన్న డబ్బులు పెట్టుకొని ఎట్లా మేనేజ్ చేసేదాన్ని. అప్పుడు ఆ టైంలో శాలరీస్ అంత ఎక్కువ లేకుండా. ఇక్కడ ఒక విషయం సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డిని కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు, మీరు ఎందుకు మరి మీకు తెలియదా గ్యారంటీలు ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు కదా. సో ఈ గ్యారంటీలకు కేసీఆర్ కూడా పీఆర్ఎస్ పార్టీ కూడా ఏం తక్కువేమి ఇవ్వలే. కరెక్ట్. వీళ్ళు 15,000 అంటే వాళ్ళు 16,000 అన్నారు, వీళ్ళు 2,000 అంటే వాళ్ళు 3,000 అన్నారు, వీళ్ళు ఇంత అంటే వాళ్ళు అంతా అన్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అంతే ఖర్చు అయ్యేది మరి అవి అమలు చేయాలంటే. కరెక్ట్. సరే, అంటే బీఆర్ఎస్ అమలు చేయకుండా మేము ఇవ్వాలనుకుందా మరి కేటీఆర్ అనుకున్న లెక్క ప్రకారం అయితే? దానికోసం ఏమవుతుందంటే, పార్టీ గెలవలేని పార్టీ ఉందనుకోండి, కమ్యూనిస్ట్ వాళ్ళు లేకుంటే ఇంకేమైనా చిన్న పార్టీ, వాళ్ళంటారు నేను ₹1,00,000 నీకు జీతం ఇస్తాను నెలకంటారు. ఇంట్లో కూర్చొని మహిళలు అందరికి ₹1,00,000 ఇస్తా అంటాడు. వాడికి తెలిసి వాడు ఎప్పుడు గెలవడు. ఓకే, వచ్చిన ఓట్లు వస్తాయి. కానీ సో ప్రామిస్ మీరు చేస్తున్నప్పుడు రియాలిటీ చెక్ ఒకటి ఉండాలి. మనం ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ద ఎన్వెలప్ క్యాల్కులేషన్ అంటాం. సింపుల్గా 1,60,000 కోట్లు కావాలి. దానికన్నా ఎక్కువ కూడా కావచ్చు, కొంచెం తక్కువ కావచ్చు, చాలా తక్కువ కాదు. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎట్లా నడిపోతున్నారు, గవర్నమెంట్ నడిపిస్తారు. ఎందుకంటే ఇది ఇట్స్ నాట్ ఎ లాఫింగ్ మ్యాటర్. ఎందుకంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మనమే కట్టాలి, ప్రజల డబ్బులు. అది ట్యాక్స్ పేయర్స్ మనీ అంటాం మనం ఇప్పుడు. అండ్ యూజువలీ మన దేశంలో ఏమవుతుందంటే అందరు ఇన్కమ్ ట్యాక్స్ రికార్డ్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది 3% మందే, 4% మందే, మిగతా 96% మా డబ్బుల మీద బతుకుతున్నారని చెప్తారు. తప్పది. ఎవడైనా మ్యాచ్ బాక్స్ కొనే కానీ, లేకుంటే ఒక టూత్పేస్ట్ కొన్నా కానీ, ఏదైనా కొన్నప్పుడు దాని మీద జిఎస్టీ కడతారు. జిఎస్టీ ఉంటుంది, దాంట్లో స్టేట్ జిఎస్టీ ఉంటుంది, సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది. ఈ స్టేట్ జిఎస్టీ డెఫినెట్గా స్టేట్కి వెళ్తుంది. దాని తర్వాత సెంట్రల్ జిఎస్టీ నుంచి కూడా ఒక కాంపోనెంట్ స్టేట్కి వస్తుంది. అందరు ట్యాక్స్ కడుతున్నారు. ఈవెన్ మోస్ట్ పేదోడు కూడా, రిక్షా పుల్లర్ ఉండండి, ఎవరైనా ఉండండి, పనిచేసేటోళ్ళు మేసన్ కూడా ట్యాక్స్ కడుతున్నాడు. కానీ ట్యాక్స్ని మీరు ఎట్లా ఉపయోగిస్తారు, అది క్వశ్చన్. ఇప్పుడు ఏమంటున్నారు, 88,000 కోట్లు ఎలక్ట్రిసిటీ బోర్డు డబ్బులు కట్టాలంటున్నారు. నా హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఎవరిది? మనం చూసాం, మోదీ గవర్నమెంట్ వచ్చిన 2014లో సాయి గారు, యూపీఏ గవర్నమెంట్ 10 ఇయర్స్లో 10 సంవత్సరాల్లో వాళ్ళు అప్పుడు చాలా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫ్యూయల్ రేట్ చాలా ఎక్కువ ఉండే, క్రూడ్ ఆయిల్. వాళ్ళు ఏం చేశారంటే బాండ్స్ ఇష్యూ చేశారు ఆయిల్ కంపెనీస్కి. అంటే మీకు సంవత్సరానికి మీకు 20,000 కోట్లు లేకుంటే 30,000 కోట్లు లాస్ ఉంటే దాన్ని మేము ఒక బాండ్ ఇష్యూ చేస్తున్నామని చెప్పి ఒక పేపర్ మీద రాసి ఇచ్చారు. అంటే ఈ బాండ్ రిడీమబుల్ ఎప్పుడు 10 సంవత్సరాల తర్వాత మీకు ఈ డబ్బులు ఇవ్వబోతున్నాం, విత్ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పేసి. ఆయిల్ కంపెనీలు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్కి వెళ్ళి దాన్ని డిస్కౌంట్ చేసుకుంటారు. మాకు రాబోయే డబ్బులు ఇది, మాకు మీరు 10,000 కన్నా మాకు 9,500 కోట్లు ఇచ్చేసేయండి ఇప్పుడే, మాకు దాంతో పని ఉందని చెప్పేసి. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో, ట్రేడింగ్ మార్కెట్లో కూడా లెటర్ ఆఫ్ క్రెడిట్ యూజ్ చేసి వీళ్ళు చేసుకుంటారు ఇట్లానే. కానీ దాంతో ఏమైందంటే మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 1,80,000 కోట్లు, అక్కడిక్కడ ఒక 20,000 కోట్లు ఉండొచ్చు, కానీ ఒక బాండ్ మోదీ గవర్నమెంట్ కట్టాల్సి వచ్చింది. ఎందుకంటే చిదంబరం దానికి ప్రొవిజన్ క్రియేట్ చేయలేదు బడ్జెట్లో. ఇది మన ప్రేక్షకులు కూడా అర్థం కాదు. మనం బడ్జెట్లో ఏదైనా ఒక ప్రామిస్ చేసినప్పుడు బడ్జెట్లో దానికి ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. ఈ సంవత్సరం మేము 10,000 కోట్లు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఉందని చెప్తే ఆ 10,000 కోట్లకి డబ్బులు పక్కన పెట్టాల్సి వస్తుంది బడ్జెట్లో. ఓకే, పెట్టలేదు తెలంగాణలో. అది పెట్టకుండా నడిపించుకున్నారు. వీళ్ళంటారు ఎలక్ట్రిసిటీ బోర్డు దగ్గర ఏమంటారు అంటే, ట్రాన్స్కో దగ్గర మీరు లోన్ తీసుకోండి అంటారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఇంకైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు లోన్ తీసుకోండి అంటారు. వాళ్ళు లోన్ తీసుకుంటారు. దాని లోన్ కట్టకపోతే నెక్స్ట్ మళ్ళీ దాని లోన్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ సెట్ ఆఫ్ లోన్ తీసుకుంటారు. ఈ తీసుకొని 88,000 కోట్లు అంటున్నారు ఇప్పుడు. సో డెఫినెట్లీ మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, కేటీఆర్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ, కేటీఆర్ అంటే ద టీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్, దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ కల్పబుల్. ఎందుకంటే మీరు ట్రాన్స్కోకి డబ్బులు ఇవ్వలేదు, మీరు ఆర్టీసీకి స్టూడెంట్ పాస్ కానివ్వండి, మిగతా ఇప్పుడు ఫ్రీ ఇస్తున్నారు. ఇప్పుడైతే ముందు స్టూడెంట్ పాస్కి ఉండే, పల్లె వెలుగు బస్సులు ఉండే, అక్కడన్నీ నడుస్తున్నప్పుడు ఈ బస్సుల కోసం కూడా మీరు ఆ సబ్సిడీ ఎలిమెంట్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు?
ఏ డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి. దాంట్లో అన్నిటికంటే పెద్ద డిఫాల్ట్ ఎలక్ట్రిసిటీలో బిల్స్లో చూస్తే మీకు బిల్లు కూడా కలెక్ట్ చేయలేరు. మీరు ఆల్మోస్ట్ 30% దాకా కలెక్ట్ చేయలేదు బిల్స్ ఇంకా. ఎస్, దాంట్లో చాలా మటుకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే కట్టట్లేదు. సో గవర్నమెంట్ ఏమంటున్నారు, అది గవర్నమెంట్ డిపార్ట్మెంటే కదా, మా అండర్లోనే వస్తుంది కదా, మేము చూసుకుంటాంలే అని. చూసుకోవడం ఏముంది, మీరు ఒక పాకెట్ నుంచి తీసి ఇంకో పాకెట్లో ఇస్తున్నారు డబ్బులు. యూ హ్యావ్ టు కలెక్ట్. అది ఎవరైనా ఉన్నాయండి, సెంట్రల్ గవర్నమెంట్ ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఉండొచ్చు, పిఎస్సీ ఉండొచ్చు. వాళ్ళు డబ్బులు కట్టకపోతే బిల్ కట్ చేసేసారు. మనం డొమెస్టిక్ కనెక్షన్ మనం బిల్ కట్టకపోతే కట్ చేసేస్తారు కదా సాయి గారు. అవును. మళ్ళీ అది కార్పొరేట్ లెవెల్ ఎందుకు చేయట్లేదు, మాది పిఎస్యూ లెవెల్, గవర్నమెంట్ లెవెల్ ఎందుకు చేయట్లేదు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.